బాగుందా? క్వాలిటీ బాగుందా? టేస్ట్ ఇంట్లో ఉన్నట్టుందా? అయిపోయిందా కోర్సారా? ఎంత అడిగినా అడుగుతున్నా? ఎడ్యుకేషన్ మినిస్టర్ తెలుసా? They're teaching good English? You all should talk in English, okay? Even though Telugu is our original language, nationally English is accepted, okay? If you go to other states, they'll teach you in English. మీరు ఇంగ్లీష్ ఎక్కువ నేర్చుకోవాలి, ఫ్లూయెంట్ గా ఉండాలి. యూ షుడ్ బి ఏబుల్ టు కన్వర్స్ విత్ ఎనీవన్. You go throughout India, you should be able to talk good English. That's very important. Did you understand what I'm saying? Yes. Yeah, you all should understand. And I hope so the boys are understanding. Yeah. And this is the time you all should be very focused, okay? Tomorrow I have to do engineer, doctor, scientist. You have to think from day one. It's all hard work. You should make your parents happy by studying well, and then with that money, whatever you earn, you should take care of your elders. Given, okay? Because they have worked hard to send you here. Understood? Yeah. So thank you very much. Hello, boys. Take care. All the best for your exams. Bye. Bye, man. Bye, ma. శ్రీ భువనేశ్వర మేడం శ్రీనాథపూర్ గ్రామానికి విచ్చేసినందుకు కుప్పంలో రోజు తీసుకుంటే అన్ని విధాలుగా మహిళలందరూ కూడా ఆ రోజు ₹1 వేసి 30 రోజులకు 30 రూపాయలు కట్టి పొదుపు చేసి మహిళలందరినీ కూడా లక్షాధికారులు చేసినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా తీసుకుంటే కుప్పంలో 735 కిలోమీటర్లు అంద్రే నివా కాలువ నీళ్లు జలాలు తెచ్చి కుప్పం ప్రజల కోసం నీళ్లు ఈ రోజు 150 చెరువులు నింపిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇది చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు కుప్పాన్ని చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నీ చేసేది కాకుండా కుప్పానికి జూనియర్ కాలేజీ చేసింది ఏమంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సింగారపురంలోనే CMRF కానీ పెన్షన్లు కానీ అన్ని విధాలుగా చేసిన. ధన్యవాదాలు మేడం. ఒక మహిళకి నా హృదయపూర్వక నమస్కారాలు. సో ఈ పండుగ వాతావరణంలో, ఈ పండుగలో నేను పాల్గొనటం నాకు చాలా సంతృప్తిగా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరు చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే నమ్మకం, గౌరవంతో పాటు
ఆ గౌరవం నాకు ఇస్తున్నారు. అది నాకు సంతోషం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ముందుకు తీసుకెళ్లాలన్న ఆయన ముందుగా ఆలోచించేది కుప్పంకి అది తీసుకొచ్చి అది సక్సెస్ అయిన తర్వాత మిగతా డిస్ట్రిక్ట్కి యావత్ ఆంధ్రప్రదేశ్కి ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఎప్పుడు ఆలోచిస్తున్నారు కూడా. 17 పరిశ్రమలు మన కుప్పంకి వస్తుంది. దీని ద్వారా 7,121 కోట్ల రూపాయలు పెట్టుబడి అనే ఉద్యోగాలు. తప్పకుండా పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు అనేది మన యువకులకి మన యువతికి వాళ్ళందరినీ మనసులో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు అట్లానే ఆయన పని చేస్తున్నారు. ఇంకొకటి మీకు చెప్పాలి, ఆయన ఒట్టి కుప్పం గురించే కాదు, ఏ డిస్ట్రిక్ట్కి ఏది తీసుకొస్తే అక్కడ ఆ డిస్ట్రిక్ట్ అభివృద్ధి చెందాలి అనే ఆలోచనతో అట్లానే అనంతపూర్ ఎట్లా ఆయన కార్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఆయన తీర్చిదిద్దుతున్నారు, అట్లానే తిరుపతి హార్డ్వేర్ హబ్గా కంప్యూటర్స్కి, అట్లా ఆయన ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి ప్రతి పరిశ్రమ ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి ఒక్కొక్కటి పంచి అక్కడ ప్రజలు వాళ్ళు లబ్ధి పొందాలి, ఉద్యోగాలు కలగాలి, వాళ్ళ జీవితాలు సుఖ సంతోషాలతో ముందుకెళ్ళాలి. అట్లానే నిన్నటికి నిన్న స్టీల్ ఇండస్ట్రీ లక్ష్మీ మిత్తల్ గారు ఆయన స్టీల్ ఇండస్ట్రీ అనేది వైజాగ్కి తీసుకొచ్చారు. అది కూడా 1,00,000 కోట్లని తెలియజేశారు. దాంతో పాటు ఈ పెట్టుబడులు ఒక్క ఎత్తు అవుతే మన యువకులకి ఉద్యోగాలు వస్తాయి. అది మీరందరూ మనసులో పెట్టుకోవాలి. మనం కుప్పంలో కూడా మనకి ఉద్యోగాలు దొరకనప్పుడు మన యువకులు వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళి పని చేయాలంటే మనం మహిళను తల్లిగా వాళ్ళని ఆశీర్వదించి పంపించాలి. మనం తల్లిగా మనం కోరుకుంటాం మన బిడ్డ మనతో ఉండాలని, కానీ అది ఎప్పుడు కుదరదు. ఒక్కొక్కసారి వాళ్ళ భవిష్యత్తు మీరు ఆలోచించాలి. మహిళలు తల్లులు రేపు ఇక్కడ కాకపోతే వైజాగ్ కాకపోతే అమరావతి అనేది ఉంటుంది. తప్పకుండా మీరందరూ మీ పిల్లల్ని ఆశీర్వదించి వాళ్ళందరినీ వాళ్ళ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించండి. ఒట్టి ఒక తల్లి మనసుతో కాదు. అది నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళని. ఎందుకంటే కొంతమంది తల్లులు బిడ్డ వాళ్ళ దగ్గర ఉండాలని వాళ్ళు కోరుకున్నప్పుడు వాళ్ళని వెళ్ళనివ్వనప్పుడు వాళ్ళ భవిష్యత్తుని మన చేతులారా మనం నాశనం చేస్తున్నామని విన్నవింతి చేస్తున్నాను. అట్లానే చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం చాలా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లారు. ఆ కార్యక్రమాలు మీరందరూ తెలుసుకోవాలి. తెలుసుకుని ఆ కార్యక్రమంతో ప్రతి ఒక్క మహిళ లబ్ధి పొందాలి. మీరందరూ ఇంట్లో కూర్చోవటం కాదు, కుటుంబం బయటకు వెళ్ళిన తర్వాత మహిళ ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో అది మీరు చేయండి. చేసి మీ కాలు మీద మీరు నిలబడండి. అది దాంతో వచ్చిన లబ్ధి పొందిన డబ్బు మీకోసం మీ సంతోషం కోసం మీరు ఉపయోగించాలని నేను కోరుకుంటున్నాను. P4 అంటే ఇప్పటికి 204 కుటుంబాలని యువకుల్ని వాళ్ళని అడాప్ట్ చేసుకున్నారు. దాని ద్వారా వాళ్ళకి ఏది అవసరం ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని ఒక ఎంటర్ప్రెనర్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఆ P4 అనే ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లానే ఇది ఒట్టి కుప్పంకే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా ఆయన ఇవన్నీ ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లానే సింగారపురానికి రోడ్డుకు కోట్ల రూపాయలతో తారు రోడ్లు వేశారు. అట్లానే సింగారపురానికి 23 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు వేశారు. ఈ రోడ్లే కాదు, ఇప్పుడు ఆ సింగపూర్ రవి గారు కానీ ప్రతి ఒక్కరూ ఆ బ్రిడ్జ్ గురించి మాట్లాడుతున్నారు. తప్పకుండా ఈ రోడ్లతో పాటు ఇంకేమైనా మిగిలి ఉన్నా కూడా ఆ బ్రిడ్జిలు కూడా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి నేను గుర్తు చేసి అట్లానే వికాస్ గారితో మాట్లాడి, ఎందుకంటే ప్రతి ఒక్కదానికి డబ్బు అనేది అవసరం. ఒక ప్రాజెక్ట్ ఒక రోడ్ వేయాలన్నా కూడా లక్షలు కోట్ల రూపాయలతో అవి అవుతాయి.
ఒక్కసారి నాకు చాలా గుర్తు చంద్రబాబు నాయుడు గారితో ఈ మధ్యన ఎలక్షన్ మనం గెలిచినప్పుడు నేను అడిగాను ఆయన్ని, ఇప్పుడు మీరు ఏది ప్రజలకి అందజేస్తా అన్నారు అవన్నీ ఎట్లా అందజేస్తారు? గత ప్రభుత్వం ఏమీ లేకుండా వాళ్ళు దోసేసుకుని తినేశారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ ప్రజలకి ఇవ్వాలంటే? ఒకటే మాట అయింది అన్నారు, నేనుగా నమ్ముకుంటాను, నేను కష్టపడి ప్రజల కోసం పని చేస్తాను, ఆ కష్టంతో వచ్చిన లాభాలు తిరిగి ఆ ప్రజలకే నేను ఇస్తానని కష్టపడుతున్నారు. ఈ వ్యవస్థలు అన్ని ముందుకు వస్తున్నాయంటే మీరందరూ గుర్తుంచుకోవాలి, అది చంద్రబాబు నాయుడు గారి వ్యక్తి గురించి. ఆ పరిశ్రమ వాళ్ళు నమ్ముతున్నారు గనక నాతో చెప్పారు అది వైసీపీ గ్రామం అని. నేను అవన్నీ పట్టించుకోలేదు. ఒక చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి టైం లేదు. నేను ప్రతి గ్రామం నేను తిరిగి వాళ్ళకి నా కృతజ్ఞత చెప్పాలి, వాళ్ళకి ఇంకేమన్నా అవసరం ఉంటే నేను మాట్లాడుకోవచ్చని. మీరు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టుకున్న నమ్మకం వృధా పోదు. ఆయన ఇక్కడతోనే ఆగరు. ఇంకా కుప్పానికి, యావత్ ఆంధ్రప్రదేశ్కి ఏమి అవసరమో ఆయన నాయకత్వంతో, ప్రజలు పెట్టుకున్న నమ్మకంతో ఆయన ముందుకెళ్తారని నా నమ్మకం. అదే ఆయనకి శ్రీరామ రక్ష. మరొక్కసారి ఇక్కడికి వచ్చిన మహిళా శక్తికి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి ఒక్కరికి, ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం. Is Priyanka, first year BPC APMS Nagmat Junior College. Respected Bhuneshwari Ammagaru and all the dais needed. Before 2023, there is no bus facilities properly. After 24, we have bus facilities and college students are going properly. Thank you so much, ma'am. హెరిటేజ్ ఇండియన్ ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ నారా భువనేశ్వరి మేడం గారు మోటన్ గ్రామ పంచాయతీకి విచ్చేస్తారు. స్వాగతం, సుస్వాగతం మేడం. భువనేశ్వర్ మేడం గారు, మీరు ఏ రోజైతే నిజం గెలవాలనే ఒక దీంతో ఎంతో మంది ధైర్యాన్ని నింపినటువంటి మహిళ, మనందరికి కూడా తెలియని స్ఫూర్తి మిమ్మల్ని తీసుకున్నటువంటి మిమ్మల్ని ఎప్పుడు కూడా చరిత్ర మర్చిపోదు మేడం అని మీకు శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ మరోసారి మీకు అందరికీ కూడా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి 89లో కుప్పంలో శాసనసభ్యుడిగా పోటీ చేయడానికి వచ్చేసినప్పుడు ఈ గ్రామానికి కూడా కాలనీ బాటల జీపులు, అప్పుడు రోడ్డు కూడా లేదు మేడం ఇక్కడ. అప్పుడు ఎవరైతే మా పెద్దవాళ్ళందరూ ఉన్నారో వాళ్ళతో పాటు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా చాలా మంది ఆయన ముందుకు వెళ్తూ ఉంటే రాళ్ళు మెచ్చుకుంటూ పరిక్కుని వచ్చేవాళ్ళు ఆయన వెనకాల. కనీసం జీపులు వచ్చేది కాదు. నిజంగానే చాలా స్వతంత్రం వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు కుప్పంకు వచ్చిన తర్వాతే మాకు మా మామూలు ప్రాంతానికి మరో స్వతంత్రం వచ్చింది. ఇది వాస్తవం కూడా. ప్రజలకి మరియు ఈ పంచాయతీ మహిళలకి, గ్రామాల నుంచి ఈ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారి గురించి మీ అందరికీ తెలిసింది.
ఆయన ఎప్పుడు మన కుప్పం సంతోషంగా ఉండాలి అంటే అభివృద్ధి అనేది చెందాలి. ఆ దూరదృష్టితోనే ఆయన కుప్పంకి చాలా ఇండస్ట్రీస్ ఆయన తీసుకొస్తున్నారు. తద్వారా చాలా పెట్టుబడులు వచ్చాయి కూడా. దాని ద్వారా ఇప్పటికి 2203 కోట్లు రూపాయలు పెట్టుబడి జరిగినది. అట్లానే 7093 ప్రత్యేక ఉద్యోగాలు, అట్లానే 15,237 పరోక్ష ఉద్యోగాలు కలిగినాయి. ఇక్కడితోనే ఆగదు. మన కుప్పం ఇంకా కూడా ముందు అడుగేస్తుంది. ప్రతి దాంట్లో మనం ముందు ఉంటామని నాకు ఆ నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద. అట్లానే ఇంకో కొన్ని నెలల్లో మనకి ఒక ఇండస్ట్రీ అనేది ఓపెన్ అవుతుంది. అది అబీస్ ప్రోటీన్ ఇండస్ట్రీ. దీని ద్వారా 1000 మందికి ప్రత్యేక ఉద్యోగాలు, అట్లానే 700 మందికి పరోక్ష ఉద్యోగాలు లబ్ధి పొందుతాయి. ఇదే కాదు, ఆడిడాస్ అనేది వరల్డ్ రినౌండ్ ఇండస్ట్రీ. అది కూడా ఇక్కడ మన కుప్పంకి తప్పకుండా అది వస్తుంది. మన యువకులకి, మన ఇంట్లో బిడ్డలకి ఉద్యోగాలు కలుగుతాయి. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఆయన ఎలక్షన్ అప్పుడు హామీలు ఇచ్చారో తల్లికి వందనం అని, అట్లానే అది ముందుకు తీసుకెళ్లారు. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డ చదువుకుని తను గాని భారతదేశానికి ఉపయోగపడాలని ఆయన తల్లికి వందనం అని పథకం ముందుకు తీసుకొచ్చారు. అట్లానే 3 గ్యాస్ సిలిండర్లు ఆయన మహిళ మీద ఉండే ఆ గౌరవంతో, ఎందుకంటే ఆయన చూసేవారు ఆయన తల్లి ఎట్లా బాధపడేదో ఆవిడ వంటలు చేయటానికి ఆ పొగకి, అవన్నీ మనసులో పెట్టుకుని ఆయన 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఆయన ప్రకటించారు. అట్లానే కాదు, ఆయన ప్రతి ఒక్కటి ఆలోచించి ఏది అవసరం, ఏ నియోజకవర్గానికి ఏది అవసరమో, ప్రజలకి ఏది ఎమ్మటే చెయ్యాలో అది ఆయన ఆలోచించి ముందుకు తీసుకెళ్తున్నారు. మొదటిసారి నేను కుప్పంకి అడుగు పెట్టినప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత, అప్పుడు మీటింగ్ అయిన తర్వాత చాలా అర్జీలు మన ప్రజలు అందించేవారు. కానీ ఈసారి చాలా తగ్గిపోయినాయి అర్జీలు ఇవ్వటం. అంటే అది మీ ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తాంది. అది ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే కాదు, దానికి ప్రభుత్వం అఫీషియల్స్ కానీ, మన పార్టీ లీడరు, వాళ్ళ కింద ఉండే కార్యకర్తలు అందరూ ఉమ్మడిగా ఉండి మనకన్నీ అందజేస్తున్నారు. వాళ్ళకి మన కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది. అట్లానే హంద్రీ నివా ప్రాజెక్ట్ మీరందరూ అది గుర్తుంచుకోవాలి. కుప్పంలో నీళ్లు లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఆయన హంద్రీ నివా కుప్పానికి తీసుకొచ్చారు. అది శ్రీశైలం నుంచి మన కుప్పం వరకు కృష్ణా జలాల్ని తీసుకొచ్చారు. అది చాలా కష్టమైన ప్రాజెక్ట్. ఎన్నో కిలోమీటర్లు అది పైప్ లైన్ వేసి ఇక్కడికి నీరు అందించారు. ఇక్కడతోనే ఆగదు అది. అది ఇక్కడి నుంచి మన రాయలసీమకు గాని, చిత్తూరు గాని ఎక్కడెక్కడ నీరు అవసరమో, మన అన్నదాతలకు ఏది అవసరమో అది తప్పకుండా ఆయన అందజేస్తున్నారు. అట్లానే మీరందరూ ఒకటి గుర్తుంచుకోవాలి, ఆయన ఒట్టి పరిశ్రమలు తీసుకురావటమే కాదు, మన మహిళలకి ఉమెన్ ఎంపవర్మెంట్ అంటూ చాలా ఆలోచించి ఆయన ఈ ఎంపవర్మెంట్ గురించి మహిళలు ముందుకి రావాలని ఆయన కోరుకుంటూ ఆయన ఇది ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఉండే ప్రతి ఒక్క మహిళ మీరందరూ ఆలోచించి మీరు దేంట్లో మీరు చేయగలరో, మీకు మీ మీద ఏ విశ్వాసం ఉందో అది మీరు చేపట్టి ముందుకు తీసుకెళ్ళాలి. మనం ఏముందిలే, మనం చేయలేము, మన ఇంట్లో మన భర్తలు చూసుకుంటారు అనేది మీరు అక్కడితో ఆగకూడదు. ఎలిప్స్ సంస్థ అనేది మీరు వినుంటారు మహిళలు, తప్పకుండా అది కుప్పంలో వస్తుంది. మీరందరూ దాంట్లో రిజిస్టర్ చేసుకుని దాంట్లో ఏమి ఉందో
స్కిల్ డెవలప్మెంట్, దాంట్లో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో, వాళ్ళకి ఏది ఇష్టం ఉందో, దాంట్లో వాళ్ళకి ఏది బలం ఉందో ఆ క్రీడల్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేది ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లానే ఇండస్ట్రియల్ పార్క్, అట్లానే రోడ్స్ డెవలప్మెంట్. ప్రతి గ్రామంకి నేను వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఎట్లా డబ్బు ఖర్చు చేసి గ్రామానికి, ఇప్పుడే చెప్పారు దారి లేదని, కొత్తలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎలక్షన్ కి నుంచున్నప్పుడు అదన్నీ మనసులో పెట్టుకుని ఆయన ఈ రోడ్లు సీసీ రోడ్లు వేయటం ముందుకు తీసుకెళ్తున్నారు. లోకేష్ పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు 7,213 కిలోమీటర్లు సీసీ రోడ్డు గ్రామాలకి ముందుకు తీసుకెళ్లాడు లోకేష్ గారు. స్వచ్ఛ కుప్పం, ఇప్పుడు అదే చెప్పాను మీకు, అంతే పరిశుభ్రత అనేది కుప్పంలో ఉండాలి. ప్రతి గ్రామంలో ఎక్కడ చెత్త అనేది కనపడకూడదని ఈ స్వచ్ఛ కుప్పం అనేది ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. అదే మీకు చెప్పినట్లు అదే బయోగ్యాస్ కింద అది ఏర్పాటు చేస్తున్నారు. బాగుండాలని సంజీవని హెల్త్ క్లినిక్ అనేది ఆయన ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ద్వారా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడే ఒక పాప చెప్పింది ఇక్కడ హెల్త్ సెంటర్ లేదని, తప్పకుండా దాన్ని ఆలోచించి అది తప్పకుండా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని హామీ ఇస్తున్నారు. ఈ హెల్త్ సెంటర్స్ ద్వారా చాలా మంది, అది పిల్లలే గాని పెద్దవాళ్లే గాని అందరూ లబ్ధి పొందుతున్నారు ఈ సంజీవని హెల్త్ క్లినిక్స్ ద్వారా. తర్వాత కేర్ అండ్ గ్రో అంటే చిన్న పిల్లలకి మనకి తెలియదు, వాళ్ళకి వినలేరని, లేకపోతే కన్ను చూపు సరిగా లేదని, వాళ్ళకి మెదడు పెరగలేదని, అట్లా చాలా ఉంటాయి చిన్న పిల్లల్లో. అది మనం ఆ దృష్టితో మనం పిల్లల్ని చూడం. అవన్నీ ముందుకి తీసుకెళ్ళాలి, తల్లులకి అర్థం అవ్వాలని ఈ కేర్ అండ్ గ్రో అనే ఈ పథకం ముందుకి తీసుకెళ్తున్నారు మన చిన్నారి కోసం మన ప్రభుత్వం. అట్లానే ఇప్పుడు మన పంచాయతీలోని 50 లక్షలతో సీసీ రోడ్లు వేశారు. అట్లానే పంచాయతీ పరిధిలో అట్లానే గోకులం షెడ్లు 9 మందికి పంచారు. అట్లానే జల జీవన్ మిషన్ ద్వారా 100 ఇళ్లకి మంచి నీటి సరఫరా అందజేస్తున్నారు. పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాలకు 7 కోట్ల రూపాయలు బీటీ రోడ్లు వేసింది మన ప్రభుత్వం. వేయటమే కాదు, ఇంకేమైనా ఉన్నా కూడా మన ప్రభుత్వం మీ పెటిషన్స్ ద్వారా మన ప్రభుత్వం ముందుకి తీసుకెళ్తుంది. ప్రజల ప్రభుత్వం ఇది, మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. మీరు మమ్మల్ని నమ్మి, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నమ్మి మీరు ఓటేశారు. ఆ ఓటుతో మీరు ముందులుండే ప్రభుత్వాన్ని దించేసి ఒక ప్రజల ప్రభుత్వం అనేది తీసుకొచ్చారు. మీరు ఆ గౌరవం ఇక్కడ ఉండే ప్రతి ఒక్కడికి దక్కుతుంది. ఎందుకంటే మీరందరు గత 5 సంవత్సరాలు మీరు ఏమి జరిగిందో నేను చెప్పక్కర్లేదు, మీరు ప్రత్యేకంగా చూశారు కూడా మీరు కళ్ళతో. అట్లానే మనం ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలంటే ఇట్లాంటి కూటమి ప్రభుత్వం గాని, తెలుగుదేశం ప్రభుత్వం గాని, ఇట్లాంటి ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం, నాయకుడు చాలా అవసరం. అట్లానే మీరు నమ్మి చంద్రబాబు నాయుడు గారు లాంటి లీడర్ని 8 సార్లు ఆయన ఇక్కడికి ఎక్కువ సమయం మీకు కేటాయించపోయినా కూడా మీరు ఆయన్ని నమ్మి ఆయనకి ఓటేసి గెలిపించి 4 సార్లు ఆయన సీఎంగా ఎన్నిక చేసుకునే ఆ ఘనత మన కుప్పం ప్రజలకే దక్కుతుంది. వాళ్ళకి పాదాభివందనాలు. ఎందుకంటే ఒక్క నాయకుడిని చూడపోయినా కూడా ఆయన మీద ఉండే నమ్మకంతో మీరేసిన ఆ ఓటు వృధా పోలేదు. ఎప్పుడో
ఆయన మన కుప్పం ప్రజల్ని ఎప్పుడూ ఆయన మర్చిపోరు. మరొక్కసారి ఓపిక పెట్టుకుని లేట్ అయినా కూడా ఇక్కడ కూర్చున్న మన మహిళలందరికీ, ప్రతి ఒక్కరికి, లీడర్లు చిన్నాళ్ళవునే పెద్దాళ్ళవునే ప్రతి ఒక్కళ్ళు చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్ కూడా. ఇట్లాంటప్పుడు అందరూ కలిస్తేనే మనం ముందుకి నడవగలం. వచ్చిన ప్రతి ఒక్కరికి, ఎస్పెషలీ మహిళకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. జై హింద్, జై కుప్పం. గుణనీల గోత్రోద్భవస్య నారా చంద్రబాబు నాయుడు నామధేస్య భువనేశ్వరి నమ్యః లోకేష్ నామధేస్య బ్రహ్మిణి నమ్యః దేమాస్ నామధేస్య సహ కుటుంబస్య ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు మన కోసం నిత్యం కష్టపడుతున్నారు. దయచేసి రాష్ట్రంలో ప్రజలు మనం అందరం కూడా ఈ ప్రభుత్వాన్ని ఎప్పటికీ కూడా కొనసాగించే విధంగా మన బాధ్యత తీసుకోవాలి. మధ్యలో ప్రభుత్వం మార్పు వస్తే మనకందరికీ కూడా ఏమవుతుంది, గత 5 ఏళ్ళు మనం చూసాం కాబట్టి అలాంటి పొరపాటు జరగకుండా జీవితాంతం మనం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం మనం అందరూ కూడా బాగుంటాం. కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసుతో ఎప్పటికీ ఈ కుప్పం నియోజకవర్గాలు ఉన్నంత వరకు కూడా నారాయణ ఫ్యామిలీ కుప్పంలో ఉండే విధంగా మీరందరూ కూడా కలిసికట్టుగా మన తెలుగుదేశం పార్టీ మనకి వస్తున్న ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై తెలుగుదేశం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి కుటుంబం ప్రజలు కష్టాన్ని తీర్చాలి, గ్రామీణ ప్రాంత ప్రజల కష్టాన్ని తీర్చాలి, ప్రజలు బాధలు తీర్చాలి కుటుంబాన్ని. ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ఇంత బిజీగా ఉన్నా కూడా రాష్ట్రంలో అన్ని తిరిగినా కూడా మేడం గారు ఈ రోజు కుప్పానికి ప్రత్యేకంగా వచ్చి ముఖ్యమంత్రి గారికి మన సమస్యలను తెలుసుకోమని చెప్పి ఇంకా మన గ్రామాన్ని అభివృద్ధి చేసేకి మేడం గారు కృషి చేయడం. మేడం, మేము ఎన్ని జన్మలెత్తినా మీ రుణము, తెలుగుదేశం పార్టీ రుణం మేము తీర్చుకోలేము. తెలుగుదేశం పార్టీలో మాకు ఈ అవకాశం, ఈ ఇంతవరకు మీ మాట్లాడే అవకాశం కల్పించడం ఈ జన్మలో మేము చేసుకున్న పుణ్యం మేడం. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో మేము అడగకుండా ఈ రోజు వేశారు మేడం. ఈ యొక్క 1 year లో ఈ రోజు వేసి ఈ రోజు మేము సుఖవంతంగా ప్రయాణం చేస్తున్నాము. మా కష్టాన్ని తీర్చేందుకు మేము జీవితాంతం రూపాయలు ఉంటామని తెలియజేస్తుంటూ కూసూరు గ్రామ ప్రజలకు, చెక్కునూతం గ్రామ ప్రజలకు, అక్క జిల్లాలకు అందరికీ పేరు పేరున నారా భువనేశ్వరి గారి తరఫున, నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున మీ అందరికీ ఆహ్వానాలు తెలియజేసుకుంటూ, ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టిన తర్వాత నారా భువనేశ్వరి గారి చేతులు అప్పచెప్పిన తర్వాత ఈ రోజు 100 కోట్ల రూపాయలు ప్రజల కోసం ఇస్తూ ఎంతో మంది చదువులకి, ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా కూడా ఉపయోగపడుతున్న ట్రస్ట్ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఏదైనా ఉంది అంటే అది ఎన్టీఆర్ ట్రస్ట్ అని చెప్పి తెలియజేస్తూ, నారా భువనేశ్వరి గారు ఈ రోజు కూసూరు గ్రామంలో అడుగు పెట్టారంటే ఈ కూసూరు రాబోయే కాలంలో ఏమడుతున్నారో ఒక్కసారి అందరూ ఆలోచించాలని సవిధంగా మీ అందరినీ కోరుకుంటూ, నారా భువనేశ్వరమ్మ వచ్చిన తర్వాత ప్రతి కార్యకర్త ఇంటికి వెళ్తా ఉన్నారు. ఇందులో శుభకార్య జయంతిలు పలికేస్తా ఉన్నారు. ఇంట్లో ఎవరైనా చనిపోతే వచ్చి వాళ్ళని ఓదారుస్తా ఉన్నారు. ఇంట్లో ఎవరికైనా కష్టం ఉంటే వచ్చి చెప్పుకుంటే వెంటనే స్పందించి వాళ్ళకి ఏదో రకంగా సహాయం చేస్తున్నారు. కోసూరు గ్రామం మరియు పక్కనున్న గ్రామాల నుంచి తరలి వచ్చిన మహిళల ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మహిళలతో పాటు ఇక్కడికి వచ్చిన మన తెలుగుదేశం లీడర్లు, కార్యకర్తలు, దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు, ఈ పండుగలో విజయవంతంగా చేసిన మీరందరికీ నా ధన్యవాదాలు. ఇవాళ పండుగ వాతావరణం ఉందంటే అది మీ అందరి వలన. మీరందరూ ఇక్కడికి వచ్చారు గనక, మీరందరూ చంద్రబాబు నాయుడు గారిని నమ్మి
ఆయన మీద చూపించే గౌరవంతో ఇవాళ ఈ పండుగలో మీరందరూ పాల్గొంటున్నారు. అది మీ అందరికీ గుర్తు చేసేది ఏంటంటే, మన అన్న నందమూరి తారక రామారావు గారు పేద ప్రజల కోసం ఒక నాయకుడు అవసరం, వాళ్ళ కోసం పనిచేసే ఒక నాయకుడు అవసరం అని ఆయన సినిమా రంగం నుంచి విరమించుకుని ఆయన రాజకీయాల్లో అడుగు పెట్టారు. పేద ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ అనేది ఆయన స్థాపించారు. అట్లానే చంద్రబాబు నాయుడు గారు అది స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఎప్పుడు పేద ప్రజలకి, గ్రామాలకి ఏది అవసరమో అది ఆయన ఆలోచించి ప్రతి గ్రామానికి, పంచాయతీకి ఏది అవసరమో అది ఆయన చాలా ఆలోచించి ముందుకు తీసుకెళ్తున్నారు కూడా. అట్లానే ఆయన చాలా పరిశ్రమలు తీసుకొస్తున్నారు. ఆ పరిశ్రమల ద్వారా మన యువకులకి, మన బిడ్డలకి ఉద్యోగాలు కలగజేస్తుంది. అట్లానే అదే కాకుండా ఆయన హెల్త్ కేర్ సెంటర్స్ అని పేద ప్రజల కోసం వాళ్ళ ఇళ్లకి వెళ్ళి వాళ్ళకి ఏది అవసరమో వాళ్ళకి మెడికల్ హెల్ప్ చేయాలని ఈ మెడికల్ సంజీవిని క్లినిక్ అనేది ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లానే మహిళలు అభివృద్ధి చెంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఎలిప్స్ సంస్థ గాని, ఉమెన్ ఎంపవర్మెంట్ డెవలప్మెంట్ సెంటర్ గాని ఆయన మన మహిళల కోసం ఆయన స్థాపించారు. మీ అందరినీ నేను కోరేది ఏంటంటే, ఈ సంస్థ ఎట్లా ప్రభుత్వం తీసుకొచ్చిందో మీరందరూ కూడా దాంట్లో ఇంట్రెస్ట్ చూపించి మీరందరూ దాంట్లో మీరు ఏమి మీకు ఇష్టమో మీరు ముందల వెళ్ళండి, మీరు చూడండి. దాంట్లో మీకు ఏది ఇష్టమో అది మీరు ట్రైనింగ్ తీసుకుని మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. ఎందుకంటే ఎలిప్స్ సంస్థ అవుతే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఆయన నిర్మించిన సంస్థ అది అప్పటి నుంచి ఇప్పటి వరకు విజయంతో ముందుకెళ్తాంది. దాంట్లో అంతా మహిళలు వేల రూపాయలు సంపాదించిన మహిళలు ఇప్పుడు లక్షలు కోట్లు కూడా సంపాదిస్తున్నారు. వాళ్ళు ఆ స్కిల్స్ డెవలప్ చేసుకుని వాళ్ళ మీద వాళ్ళు నమ్మకం ఉంచుకుని వాళ్ళు చాలా ఎదురు దెబ్బలు తిన్నా కూడా వాళ్ళు లేచి ముందుకెళ్లేది శక్తి ఇచ్చింది ఆ దేవి మన మహిళలు ఒక్కళ్ళకి. ఆ శక్తిని నమ్ముకుని మీరందరూ ముందుకెళ్ళాలి. ఎవరో వస్తారు మమ్మల్ని చూసుకుంటారనే అభిప్రాయంలో మీరు ఎప్పుడు ఉండకూడదు. మొన్న సొంతాళ్ళు కూడా వస్తారనేది ఆ నమ్మకం మీరు పెట్టుకోకూడదు. మన మీద మనం నమ్మకం పెట్టుకుని మన మహిళలు మనం ముందుకెళ్లాలని నేను అదే కోరుతున్నాను. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అని, ఏఐ అని ముందు వచ్చేది గురించి ఆయన ఆలోచించి ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కళ్ళు వీటిలో భాగస్వాములయ్యి మీరందరూ మీ రాష్ట్రాన్ని, మీ కుటుంబాన్ని మీరందరూ ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుతున్నాను. ఒక నాయకుడు ముందుకు వెళ్తాడు, కానీ ఆ నాయకుడికి అవసరం ఒక టీం. మనం చిన్న ఎలక్షన్కే ఒక టీం అనేది చాలా అవసరం. మనం చాలా చూసాం కూడా. ఇప్పుడు మన మహిళలను కూడా ఏదైనా చిన్న కార్యక్రమం చేపట్టాలంటే ఒక 2, 3, 10 మంది చేయేస్తేనే ఆ కార్యక్రమం సంతోషంగా, సుఖంగా మన మీదే మనకి భారం పడకుండా ఇతరులు వచ్చి మనకి హెల్ప్ చేస్తే మనకి ఎట్లా ఉంటుందో అట్లానే చంద్రబాబు నాయుడు గారికి మీరందరూ చేయి దూడగా ఉండాలని, అట్లానే చిన్నవి ఉన్నా కూడా మన పార్టీలో ఎప్పుడు ఏది అవసరం ఉన్నప్పుడు మనకి కలిసి కట్టుగా మనం ముందుకెళ్ళాలి. మన చిన్న కుటుంబంలోనే చాలా మన ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి. ఒక పెద్ద పార్టీలో ఎందుకుండవు. కానీ సమయం వచ్చినప్పుడు నేను కోరేది, ఎట్లా మనం ఈ ఎలక్షన్లో మనం అందరం ఎదుర్కొన్నామో అట్లా ఎప్పటికీ మనం కలిసి మన కోసం, మన రాష్ట్రం కోసం, మన తెలుగుదేశం పార్టీ జెండా పైకి ఉండాలని మీరందరూ కలిసి కట్టుకుని మనం అందరం ముందుకెళ్లాలని అదే నా కోరిక. మన రాష్ట్రానికి గాని యావత్ భారతదేశానికి కూడా తిరిగి మనం ఇచ్చేది అది ఒక్కటే.
ప్రతి ఒక్క మహిళని నేను కోరేది, మీరందరూ మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. అదే మీకు ధైర్యం, అదే మీకు సంతోషం, అట్లానే మీరు మీ కుటుంబానికి తిరిగి మీరిచ్చే ఆనందం. మరొక్కసారి ఈ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరిని, తర్వాత గవర్నమెంట్ ఉద్యోగుల్ని, అందరినీ, మీడియా సంస్థని అందరినీ పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. జై హింద్.